నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరంపై జగన్ నిత్యం విషం చిమ్ముతున్నారు. ప్రాజెక్టు ఎత్తును తగ్గించే ప్రసక్తే లేదని మరోమారు స్పష్టం చేసిన మంత్రి నిమ్మల. భీమవరంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఉత్సాహంగా కార్తీక వన సమారాధన కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ నాగరాణి. గోవిందనామ స్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.77 కోట్లు వచ్చినట్టు వెల్లడించిన టీటీడీ. మాజీ ముఖ్యమంత్రి జగన్ అవినీతి అసత్యాలకు పుట్టినిల్లైన సాక్షి దినపత్రిక ప్రతినిత్యం పోలవరంపై విషం చిమ్ముతోందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నారంటూ వైసీపీ విష ప్రచారానికి మొసలి కన్నీటికి సమాచార హక్కు చట్టం ద్వారా పీపీఏ ఇచ్చిన సమాధానం వైసీపీకి చెంపదబ్బా అని అన్నారు. ప్రధాన డ్యాంలో 41.15 మీటర్ల ఎత్తుకు నీటి నిల్వ పరిమితం చేయాలని నిర్ణయం ప్రతిపాదన తీసుకున్నది జగన్ ప్రభుత్వమేనని పీపీఏ తేల్చి చెప్పిందన్నారు. ప్రతిరోజు కూడా పోలవరం ఒక బ్యారేజీ, పోలవరానికి మరొక ద్రోహం, పోలవరానికి ఊరి అని ఇంట్లో ఏదైతే ఈ యొక్క అవినీతి పత్రిక, అసత్యాల పత్రిక ఏదైతే ప్రచురిస్తూ ఉందో, నేను ఏదైతే మొన్న జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో కూడా చాలా క్లియర్ గా నేను మెన్షన్ చేశా. ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు 2014, 2019 5 సంవత్సరాల పాలనా కాలంలో ఎక్కడైనా పోలవరానికి సంబంధించి ఫేజ్ 1 అని కానీ ఫేజ్ 2 అని కానీ, పోలవరానికి సంబంధించి 41.15 మీటర్స్, పోలవరానికి సంబంధించి 45.72 మీటర్స్ అని ఎక్కడైనా డిజైన్స్ లో గాని, లేఖల్లో గాని, ఎస్టిమేట్స్ గాని, రికార్డ్స్ లో గాని, మినిట్స్ లో గాని ఎక్కడైనా 5 సంవత్సరాల తెలుగుదేశం పాలనలో ఎక్కడైనా ఒక్కసారి ఎక్కడైనా మెన్షన్ చేసినట్లే గాని ఎక్కడైనా ఒక్క సాక్ష్యం మీరు చూపించండి అని చెప్పి ఆ రోజు శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యులకు సవాలు విసిరితే వాళ్ళ నుంచి స్పందన లేదు. తోక ముడిచినటువంటి పరిస్థితి మొన్న శాసన మండలిలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా క్లియర్ గా ఈవేళ నేను చెప్పడం కాదు, ఈవేళ రికార్డ్స్ ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పీపీఏ, సిడబ్ల్యూసి రికార్డ్స్ ఉన్నాయి. చాలా క్లియర్ గా రికార్డ్స్ ఏదైతే 2019 ఫిబ్రవరి 18 అంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చాలా క్లియర్ గా ఏదైతే 55,548 కోట్లు అంటే ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ టిఎస్సి ఆ రోజు 55,548 కోట్లు అక్షరాల ఆ రోజు ఆమోదించడం జరిగింది. అంటే అప్పటి వరకు ఎక్కడా కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, 41, 45 అనేటువంటి ఉద్దేశమే ప్రభుత్వానికి లేదనేది చాలా క్లియర్ గా తేటతెల్లమవుతున్నటువంటి పరిస్థితి. దీన్ని బేస్ చేసుకునే తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా 2020 ఆ రోజు కూడా 47,617 కోట్లకి ప్రైవేట్ కాస్ట్ కమిటీ కూడా ఆమోదించింది. అంటే ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆమోదించినటువంటి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఏదైతే ఆమోదించిందో దాన్ని ఆర్సీసీ కూడా మళ్ళీ 47,617 కోట్లకి అంటే ఏదైతే కుడి కాలువ, ఎడమ కాలువ యొక్క నీటి సామర్థ్యాన్ని తగ్గించి తద్వారా 47,617 కోట్లకు ఆ రోజు ఆమోదించినటువంటి పరిస్థితి. అంటే చాలా క్లియర్ గా ఏదైతే పోలవరం ప్రాజెక్టు చరిత్రలో ఆ రోజు చిన్నారెడ్డి గారి దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, లేదా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఎక్కడ కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, 41, 45 అనేది ఎక్కడా లేదు అనే విషయం చాలా క్లియర్ గా తేటతెల్లమవుతున్నటువంటి పరిస్థితి. ఇది నేను చెప్పడం కాదు, చాలా క్లియర్ గా ఏదైతే సమాచార హక్కు చట్టం, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మరి ఎవరైతే కొంతమంది అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చాలా క్లియర్ గా స్పష్టమైనటువంటి సమాధానం లిఖిత పూర్వకంగా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మొన్న మనం చూసాం చాలా క్లియర్ గా. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ దగ్గరలోని ప్రకృతి ఆశ్రమం ఎదురుగా ఉన్న మామిడి తోటలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగలి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. పని ఒత్తిళ్లలో ఆట విడుపులాగా వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో వన సమారాధన కార్యక్రమం ఆటపాటలతో ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరంతరం వివిధ పనుల ఒత్తిళ్లలో సతమతమయ్యే అధికారులు, సిబ్బందికి కొంత ఆట విడుపు కార్యక్రమం చేపట్టాలనే ఉద్దేశంతో వన సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
వేడుకుంటాలే. ఓ కాశ్మీరం కనబడుతుందా నిన్నే కోరుకుంటాలే. అడుగులు పరిగినా కొంగుముడిని వేయాలెత్తు నిన్ను వేడుకుంటున్నా. ఏడడుగులు నడవాలెత్తు నా అడుగులు పరిగినా. నమ్మనే బ్రతుకలేనమ్మా ఈ ఈ కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
శ్రీమన్నారాయణ. నేను ఈరోజు వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు 7 శనివారాల దేవుడు అంటారు ఆయన్ని. నేను అంతకు ముందు 2 సార్లు వచ్చాను. నాకు ఎంతో నమ్మకం కలిగి మళ్ళీ నేను 7 శనివారాలు మొక్కుకొని తండ్రికి ఈరోజు ఈ శనివారం రావటం జరిగింది. ఇక్కడ చూస్తే మీకు 40 నుంచి 50 వేల మంది జనం ఉన్నారు చుట్టూ. నాకు ఎలా అనిపించిందంటే నేను ఎక్కడున్నాను, నేను ఏంటి వైకుంఠమేమో అనిపించింది నాకు. అంటే దేవుడి యొక్క మహత్యం అంత గొప్పగా, ఇక్కడ దేవుడు దైవం, తర్వాత ఇక్కడ ఉన్న బ్రాహ్మణులందరూ కూడా ఎంతో భక్తితో మనకి ఆ పూజలు జరిపించడం నాకు చాలా ఆనందం అనిపించింది. నేను 7 శనివారాలు మొక్కుకొని వచ్చాను. ఇప్పుడు ఒక వారం 7 ప్రదర్శనలు చేశాను. ఇంకా నేను 6 వారాలు కూడా ఈ గుడికి రావడం జరుగుతుంది. భక్తులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి, ఒకసారి తండ్రి గుడిలో అడుగు పెడితే చాలు మన జన్మ ధన్యం. ఎందుకంటే నాకు అంత నమ్మకం కలిగింది ఆ తండ్రిని చూశాక. ఆ భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారాంపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ డిపార్ట్మెంట్ నిర్వహించిన సైన్స్ ఫేర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసాపురం ఆర్డీఓ దాసిరాజు పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాలిటెక్నిక్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులు వారి ప్రతిభను సైన్స్ ఫేర్లో ప్రదర్శించారన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల మేనేజ్మెంట్ సభ్యులు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. గుడ్ మార్నింగ్ అండి. మేము స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో పాలిటెక్నిక్ కాలేజ్లో ఈరోజు సైన్స్ ఫేర్ అండ్ ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్ అరేంజ్ చేశాము. సైన్స్ ఫేర్ ఫర్ 9th and 10th క్లాస్ స్కూల్ స్టూడెంట్స్ అని చెప్పి అరేంజ్ చేస్తే దీంట్లో ఇంచుమించు 50కి పైగా ప్రాజెక్ట్స్ మనకి వచ్చినాయి. అలాగే మా స్టూడెంట్స్ కూడా ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ 30 పైన ప్రాజెక్టులు చేశారు. అవి కాకుండా ఇంకొక 50 ప్రాజెక్టులు మా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ చేసిన ప్రాజెక్టులు మెకానికల్, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్స్ డిస్ప్లేలో ఉన్నవి. ఇవన్నీ కూడా ఇంచుమించు ఒక 25 పైన స్కూల్స్ 1500 మంది స్టూడెంట్స్ ఈరోజు వచ్చి ఈ ప్రాజెక్ట్స్ అన్నిటిని చూస్తారు. ఈ ప్రోగ్రామ్ ని ఆర్డీఓ గారు దాసిరాజు గారు మార్నింగ్ ఇనాగ్రేట్ చేశారు. 3 జడ్జెస్ జడ్జ్మెంట్ ఇస్తున్నారు. ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ బయట నుంచి 9th and 10th క్లాస్ ప్రాజెక్ట్స్ లో మేము క్యాష్ ప్రైజెస్ ఇస్తున్నాము. కాలేజ్ మేనేజ్మెంట్ వారు ఫస్ట్ ప్రైజ్ 5,000, సెకండ్ ప్రైజ్ 2,500, మరి 3వ ప్రైజ్ 1,500 చొప్పున నిర్ణయించాము. ఇంకా ఏదైనా ఉంటే గనక, ఇంకా మంచి ప్రాజెక్టులు ఉంటే గనక మేము కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఇవ్వడానికి మేనేజ్మెంట్ వారు విల్లింగ్ గా ఉన్నారు. అలాగే మా స్టూడెంట్స్ చేసిన ప్రాజెక్ట్స్ కూడా వీటిల్లో జడ్జ్ చేసి మెమెంటోస్, ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ కన్సలేషన్ కూడా ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. ఈ స్టూడెంట్స్ అందరికీ, ఈ పార్టిసిపెంట్స్ అందరికీ, ఈ కార్యక్రమం చేయడానికి మాకు సహకరించిన మేనేజ్మెంట్ వారందరికీ కూడా నా కృతజ్ఞతలు. అలాగే హెడ్ మాస్టర్స్, టీచర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. చాలా సపోర్టివ్ గా ఉన్నారు. డిఓ గారు, ఎంఈఓ గారు వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.